ఈరోజు మాకు సండే, ఈరోజు మాకు ట్యూస్డే, ఈరోజు వెటరన్స్ డే. సో మాకు ఆఫ్ వచ్చింది, పిల్లలకి స్కూల్స్ అవి లేవు. సో ఇప్పుడు మాకు ఈవినింగ్ అయింది, 4 o'clock అయింది. మాకు దగ్గరలో ఒక మిడిల్ ఈస్ట్ గ్రాసరీ స్టోర్ ఉంది, మిడిల్ ఈస్ట్ వాళ్ళది. మాకు దగ్గరలో ఒక గ్రాసరీ స్టోర్ ఉంది. సో అక్కడికి బయలుదేరాను గ్రాసరీస్ తీసుకురావడానికి. అది మిడిల్ ఈస్ట్ వాళ్ళది, కానీ మన ఇండియన్ గ్రాసరీస్ కూడా ఉంటాయి దాంట్లో. అన్నీ ఉంటాయని చెప్పలేం, కానీ పర్లేదు, డీసెంట్గా చాలా వరకు దొరుకుతాయి. మనకు కావాల్సినవి కూడా, మనకు కావాల్సిన స్పైసెస్ కానీ రైస్ అట్లాంటివన్నీ దొరుకుతాయి. సో ఈవెన్ ప్రైజెస్ చాలా రీజనబుల్గా కూడా ఉంటుందండి. సో చూపిస్తాను ఎలా ఉంటుందో ఏంటో. అది యాక్చువల్లీ 7 వరకే ఓపెన్, ఈవినింగ్ 7కి క్లోజ్ చేసేస్తారు. 4 o'clockకే చూడండి వెదర్ ఎలా ఉందో. డార్క్ అవుతూ ఉంది ఇప్పుడే. నాకు తెలిసి మనం షాప్కి వెళ్ళి వచ్చేటప్పటికి డార్క్ అయిపోవచ్చు. చూడండి రోడ్ ఎలా ఉందో, చాలా స్లోప్గా అప్ అండ్ డౌన్స్గా ఉంది. ఇదంతా కొండ ప్రాంతం కదా, దానివల్ల కొంతమంది నడుస్తూ ఉన్నారు. ఈవినింగ్ కదా, వాకింగ్కి బాగుంటుంది, ఎందుకంటే స్లోప్ కదా, కొంచెం బాగా టైర్డ్ అవుతాము కొంచెం దూరం నడిచినా కానీ, ఫ్లాట్ సర్ఫేస్ కన్నా. ఎదురు చూడండి, మరి కెమెరాలో కనిపిస్తున్నాయో లేవో, కొండ మీద కూడా ఉన్నాయి ఇళ్ళు. ఓ ఐ థింక్ ఐ టుక్ రాంగ్ వన్. ముందు రైట్ తీసుకోవాల్సింది, రాంగ్గా ఇక్కడ తీసుకున్నా. ఇది అపార్ట్మెంట్స్, గ్రాసరీ స్టోర్కి ఆ ముందు రైట్ తీసుకోవాలి, పొరపాటున అక్కడ తీసుకున్నా. మాట్లాడుతూ ఓపెన్, లక్కీగా ఇక్కడికి వచ్చా గుర్తొచ్చింది, ఈరోజు వెటరన్స్ డే కదా, ఓపెనా క్లోజ్ అని. లక్కీగా ఓపెన్లోనే ఉంది, కార్లు ఉన్నాయి కదా ఎదురుగా. చిన్న కాంప్లెక్స్, సివిఎస్ ఫార్మసీ, ఫ్రెష్ ఐస్, సబ్వే ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్న షాప్ పేరు ఫ్రెష్ ఐస్. అంటే లైట్లు అయ్యి మారుస్తున్నట్టున్నారు, పెద్ద క్రేన్ పెట్టారు. టమోటాస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి ఈరోజు, 99 cents per LB. అందుకే ఎక్కువ తీసుకున్నాను.
లేకపోతే ఓపీ ఎల్బీస్ అంతవరకు తీసుకుంటాను. పచ్చిమిర్చి, బ్రౌన్ టమోటా అంట 2.49 per LB. ఫస్ట్ టైం చూస్తున్నా బ్రౌన్ టమోటా. I think so, but I don't use it actually. But it looks like rosemary. They'll put the board over there. Mexican Pizarro, Romanian Mexican. You can check with him. Avocados, 3 for $1. It is hit or miss. Sometimes it will be too good, sometimes spoiled. It's like hit or miss. Yeah, 3 for $99. But it's a good deal. Actually. Yeah. ట్రై చేద్దాంలే అని తీసుకున్నాను. $4 తీసుకున్నాను. 4 3s 12. సొరకాయ బాగుంటుంది పప్పులోకి. టమాటా పప్పు చేస్తాను. ఇండియన్ వంకాయలు, ఎగ్ ప్లాంట్. అంత ఫ్రెష్గా అయితే ఏం లేవు, బట్ తీసుకోకుండా. ఆంటీ నా కెమెరా తీసుకొచ్చింది, అందుకే తిరిగింది. ఓక్రా చూడండి 3.49 ఉన్నాయి ఎల్బీ. అంత ఫ్రెష్గా కూడా అనిపించట్లేదు. ముదిరిపోయింది లేకపోతే. ఇక్కడ అన్ని పప్పులు ఉప్పులు ఉంటాయి. పీటా బ్రెడ్ బాగుంటుంది, పిజ్జాస్ అట్లా వేసుకోవడానికి, ఇన్స్టెంట్ పిజ్జాస్. ఇక్కడంతా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, క్యాష్యూస్, ఆల్మండ్స్ అవన్నీ ఉంటాయి. హాయ్,
Can I have 1 lb cashews? 1 lb, 1 pound. Yeah. No, that's it. థ్యాంక్ యూ. ఇంక ఇవన్నీ ఫ్రోజన్ స్టఫ్. ఇక్కడ ఇవన్నీ క్యాండ్ ఫుడ్స్. చిన్నదే బాగానే ఉంటాయి, మరి అంత హ్యూజ్దే ఏం కాదు. మోర్ ఓవర్ ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయి, చాలామంది వస్తారు. ఆల్మోస్ట్ అయిపోయింది షాపింగ్. ఇక్కడంతా ఎగ్స్. అటువైపు అంతా మీట్ సెక్షను. మేము ఇక్కడ తీసుకోము. బేకరీ స్టఫ్ కూడా ఉంది. ప్యాకెట్స్ అయిపోయి హాయ్. ఫుడ్ కూడా ఉంటుంది ఇక్కడ, రెడీమేడ్ ఫుడ్, బట్ మిడిల్ ఈస్ట్ ఫుడ్ మోస్ట్లీ. నాకు తెలీదు, నేను ఎప్పుడు తీసుకోలేదు. ఫుడ్ బాగానే ఉంటుంది అనుకుంటా, కానీ నేను ఎప్పుడు తీసుకోలేదు. ఇంకా డిక్కీలో డంప్ చేసుకొని వెళ్ళిపోవటమే. ఇంకా చీకటిగా ఉన్న కాబట్టి కనిపించట్లేదు మీకు. పెట్టేస్తున్నా డిక్కీలో. ఇక్కడ ట్రంక్ అంటారులేండి, మన ఇండియాలో డిక్కీ అంటాము, బ్రిటిష్ ఇంగ్లీషు. ఇక్కడ ట్రంక్ అంటారు. షాపింగ్ అయ్యేటప్పుడు చీకటి కూడా అయిపోయింది. కెమెరా కాటుకి తగిలిచ్చేటప్పటికి కాట్ అని కాటుని సంరక్షించడం సరిపోయింది బేబీ లాగా. అంతే, నేను ఎప్పుడు అంటుంటా కదా నా కెమెరా నా బేబీ అని. సో నా బేబీని కార్ట్లో పెట్టా కాబట్టి కార్ట్ని కూడా బంగారంలా చూసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ స్పేస్ తక్కువ కదా, కొడతా ఉంటారు కార్ట్ అక్కడ వదిలేసా ఉంటే. సో ముందు కార్ట్ని కాపాడుకోవాల్సి వచ్చింది అక్కడ ఉన్నంతసేపు. ఇంకా బయలుదేరుతున్నాను ఇంటికి.
5 అయింది, జస్ట్ 5 అయింది. ఎంత చీకటి పడిపోయింది చూడండి. ఇక్కడ రీజనబుల్ గానే ఉంటాయండి. సో ఈ ఏరియాలో ఉంటున్న వాళ్ళు ఎవరైనా కానీ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. బెస్ట్ ప్లేస్. కాకపోతే ఆర్గానిక్ ఉండవు, రెగ్యులర్ ఉంటాయి అన్నమాట. వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆర్గానిక్ దొరకవు. సో ఆర్గానిక్ కావాల్సిన వాళ్ళకి ఇది కాదు షాపు. ఆల్మోస్ట్ వచ్చేసాము. హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.